మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం పెద్ది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్, సాంగ్స్ సోషల్ మీడియాలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, జగపతి బాబు, మిర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకోవడంతో మెగా అభిమానులు తమ అభిమాన హీరోని వెండితెరపై ఎప్పుడు చూస్తామా అని అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చరణ్ మాస్ ఇమేజ్ కు బుచ్చిబాబు నేటివిటీ తోడైతే బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ అవుతాయని అంతా భావిస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రం ఈ ఏడాది మార్చి 27న విడుదల కావాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల మేకర్స్ సినిమాను ఏప్రిల్ 30కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త డేట్ కోసం ఫ్యాన్స్ మానసికంగా సిద్ధమైపోయి ఉండగా ఇప్పుడు మళ్లీ ఈ సినిమా ఆ తేదీకి రావడం లేదనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఈ వరుస వాయిదాల వార్తలు మెగా అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి. అసలు సినిమా అనుకున్న సమయానికి వస్తుందా లేదా అనే సందేహాలు వారిలో నెలకొన్నాయి. సినిమా రంగంలో ఒక చిత్రంపై ఉన్న హైప్ అనేది చాలా సున్నితమైన అంశం. ప్రేక్షకులు ఎంతో ఎగ్జైట్మెంట్తో ఉన్నప్పుడు సినిమా వస్తేనే ఆ ఇంపాక్ట్ బాగుంటుంది. కానీ షూటింగ్ పూర్తయినా కూడా విడుదలను పదే పదే వాయిదా వేయడం వల్ల సహజంగానే ఆ క్రేజ్ తగ్గే ప్రమాదం ఉంది. ఎంతటి భారీ బడ్జెట్ సినిమా అయినా ప్రేక్షకుల్లో ఉన్న ఆ ఉత్సాహం నీరుగారిపోకముందే థియేటర్లోకి తీసుకురావడం మేకర్స్కు ఎంతో శ్రేయస్కరం. వాయిదాల పర్వం కొనసాగితే అది సినిమా ఓపెనింగ్స్ పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి పెద్ది వాయిదాపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ ఇలాంటి రూమర్స్ రావడం అభిమానుల్లో కలవరాన్ని కలిగిస్తోంది. మేకర్స్ వీలైనంత త్వరగా ఈ గందరగోళానికి తెరదించి పక్కా ప్లానింగ్తో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి. ప్రమోషన్స్ విషయంలో కూడా వేగం పెంచి సినిమాపై ఉన్న హైప్ను మరింత పెంచాల్సిన అవసరం ఉంది. మరి ఈ మెగా ప్రాజెక్ట్ ఏప్రిల్ 30న వస్తుందో లేదో వేచి చూడాలి.